డ్రెస్ మార్చుకుంటుంది, కానీ ఏ డ్రెస్ వేసుకోబోతుందో ఏమో. ఎలా స్విమ్మింగ్ చేసేటప్పుడు లంగా ఉన్న వేసుకుంటారండి, స్విమ్ సూట్ వేసుకుంటారు. అవును గదు. వాట్ మిస్టర్ కుర్మా సార్, వర్మా సార్. వీడికి ఈత రాదుగా. ఏంటి ఒడ్డు నిలబడి ఈత ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్ సార్. నీళ్లలో ఉన్న చేప ఒడ్డున పడి గిలగిల గిలగిల ఎలా కొట్టుకుంటుందో, ఒడ్డునున్న మనిషి నీళ్లలో పడి గిలగిల గిలగిల కొట్టుకుంటే అదే ఈత. కొట్టి చూపెట్టినా యా 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 యా. నీ పని నువ్వు చూసుకో, మాకు బోల్డంత పని ఉంది. హే కన్యా, కమాన్ యా, స్విమ్, జంప్. కమాన్ బేబీ, కమాన్ యా. వై ఆర్ యు వెయిటింగ్ రే? కమ్. స్విమ్మింగ్ పూల్ లో ఉండాల్సిన గట్టున్నానేంటి? కన్యాకుమారి స్విమ్మింగ్ పూల్ లో దూకింది కాబట్టి. అది దూకితే ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలిస్తే జంపమనేవానే కాదు. ఇప్పుడు తెలిసిందిగా. వస్తువులన్నీ ఉన్నాయో ఊడాయో చూసుకో, లేకపోతే ఎక్కడ నేయించుకో. హాస్పిటల్లో చూయించుకోవాలి. సమరం దగ్గరికి వెళ్ళు. అమ్మా బయటకు వచ్చి ఇంకొకసారి దొకండమ్మా ప్లీజ్. తడి గుడ్డలతో పైకి రావటమా? నాకు సిగ్గు. నా కోసం దొకండమ్మా ప్లీజ్. అచ్చా కాదెందుకయ్యా, కాదెందుకు దూకాలని అడుగుతున్నాను. ఒకసారి దుగితే అటు పక్క మొక్కలు నడుస్తాయండి, ఇంకొకసారి దుగితే ఇటు పక్క మొక్కలు నడుస్తాయండి. నాకు పని తప్పుద్దండి. నేను ఒప్పుకోను. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఏంటి కదా ఆడపిల్ల స్నానం చేస్తుంటే చూసేద్దామనే. మరి లేకపోతే నువ్వు స్నానం చేస్తే చూస్తావా? అది ఆడపిల్ల, ఏడుగు పిల్ల. నేను ఒప్పుకోను. మరి వెళ్ళండి, వెళ్ళండి ముద్ద. వెళ్ళవయ్యా డిగ్రీ. బాగా అలవాటైపోయింది ప్రతి ఒక్కడికండి.